చూస్తున్నాం. అహ్మదాబాద్ లో ఘోర విమానయాన ప్రమాదం జరిగింది. బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ పై విమానం కూలింది. ఈ ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగల్ పౌరులు, 1 కెనడా వారు ఉన్నారు. మధ్యాహ్నం 1:38 విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ పై కూలడంతో హాస్టల్లోని పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇటు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఫ్లైట్ నెంబర్ AI-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మేఘానీ నగర్ గోడాసర్ క్యాంప్ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ అన్ని వైపులకు వ్యాపించింది. ఇటు విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక లోపంతో కిందకి పడిపోవడం మొదలైంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1:39 సమయంలో పూర్తిగా కిందకు దిగిపోయి చెట్టుకు ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. రైట్, ప్రమాదానికి గురైన విమానం వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. ఇది 11 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమానం కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఆ విమానంలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ ప్రమాదం విషయం తెలియడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలానికి బయలుదేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. విమానానికి కెప్టెన్గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుందర్ వ్యవహరించినట్లుగా పేర్కొంది. సుమిత్కు ఎల్టీసీగా 8200 గంటలు, కో పైలట్కు 1100 గంటల అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏటీసీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్వే 23 నుంచి గాల్లోకి ఎగిరినట్లు తెలిపింది. కొద్దిసేపటికే ఈ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందని వెల్లడించింది. ఆ తర్వాత కూలిపోయినట్లుగా పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా
ప్రతినిధి ప్రసన్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ప్రసన్న, అసలు ఏ విధంగా జరిగింది, ఏంటి ప్రమాదం? అంటే దాదాపుగా లండన్ బయలుదేరాల్సినటువంటి ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే, అంటే నిమిషాలు కూడా కాదు, వెంటనే కూలిపోయినట్లుగా మనకు సమాచారం అందుతోంది. విమానంలో 242 మంది ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక దీంతో పాటుగా ఏదైతే బీజే హాస్పిటల్ ఒక హాస్టల్ పైన కూలిందో, ప్రభుత్వ హాస్టల్ పైన, ఆ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరణించినట్లుగా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రసన్న? విజయ్, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లైట్ AI-171 సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన కొద్ది నిమిషంలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించినట్లుగా ప్రాథమిక నివేదికలు తెలిపాయి. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా షాక్ ను కలిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనను హృదయ విదారకంగా వ్యాఖ్యానించారు. అయితే మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే 23 నుంచి బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే విమానాశ్రయ సమీపంలో మేఘనీ నగర్ ప్రాంతం కుప్పకూలినట్టు తెలిసింది. అయితే విమానం లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన అంతర్జాతీయ ప్యాసింజర్ ఫ్లైట్. ఇందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 2 పైలట్స్ తో సహా 242 మంది మొత్తంగా ఉన్నారు. అయితే విమానం లాంగ్ హాల్ జర్నీ కోసము భారీగా ఇంధనం నింపుకున్నందున క్రాష్ అయిన తర్వాత భారీ పేలుడు, అదేవిధంగా భారీ మంటలు చెలరేగాయి. అయితే విమానాశ్రయ గోడను ఢీకొని మేఘనీ నగర్ లోని రిహాయిషీ ప్రాంతంలో IGB రోడ్ సమీపంలో కూలిపోయింది. అయితే విమాన శిథిలాలు సమీపంలోని భవనాలపై పడినట్లు కూడా నివేదికలు తెలపడం జరిగింది. అయితే ఘటనా స్థలం నుంచి దట్టమైన నల్లని పొగలు ఆకాశంలో కనిపించడంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవడం జరిగింది. అయితే ప్రమాదం సంభవించిన వెంటనే 12 ఫైర్ ఇంజన్లు మరియు బహుళ రెస్క్యూ యూనిట్లు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అహ్మదాబాద్ విమానాశ్రయ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని తెలపడం జరిగింది. ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ ను తనిఖీ చేయాలని, మిగతా అహ్మదాబాద్ నుంచి వెళ్లాల్సిన విమానాలు అన్నిటి కూడా రద్దు చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనపై ట్వీట్ చేస్తూ, ఈ దుర్ఘటన హృదయ విదారకమని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన అహ్మదాబాద్ కి బయలుదేరారు. అయితే ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ ఘటనపై స్పందిస్తూ పూర్తి సహకారం ఉంటుంది, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు కూడా తెలియజేశారు. అయితే ప్రాథమికంగా ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఆ ఎక్స్పర్ట్ దీనిపైన విచారణ చేసి చెప్తారు. ప్రాథమిక నివేదికలు కాటాస్ట్రాఫిక్ టెక్నికల్ ఫెయిల్యూర్ ను సూచిస్తున్నాయని చెప్పి టెక్నికల్ టీం చెప్పడం జరిగింది. భారత ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB ఈ దుర్ఘటన పైన దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. అయితే విమానంలో 53 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నట్లు సమాచారం ఉంది. అదేవిధంగా మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ విమానంలో ఉన్నట్టు నివేదిక తెలుపుతాం. అయితే 242 మందిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, చాలా తక్కువ మంది మాత్రమే దీంట్లో బతుకుండే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ వారికి చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరు కూడా దీన్ని ఇంకా పూర్తిగా అధికారికంగా బయటకి చెప్పడం లేదు. అయితే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ 2011లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇది మొదటి క్రాష్ అని చెప్పవచ్చు. ఈ ఘటనలో భారతదేశంలో గతంలో జరిగిన చాక్రీ దద్రి మిడ్ ఎయిర్ కొలిషన్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 బాంబు దాడి మరియు మంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్రాష్ ను కూడా గుర్తు తెచ్చినట్లు ప్రజలందరూ చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత మేఘనీ నగర్ లోని రిహాయిషీ ప్రాంతంలో విమానం కూడా స్థానిక భవనాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే దాంట్లో కొంతమందికి తీవ్రమైనటువంటి గాయాలైనాయని, వారిని కూడా వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే అహ్మదాబాద్ విమానాశ్రయం తదుపరి నోటీసు వచ్చే వరకు కూడా మూసివేయబడుతుందని చెప్పేసి ప్రయాణికులు ఎవరైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా వేరే అరేంజ్ చేస్తాము లేదా విమానాలు క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. విజయ్, ఎస్,
సో ప్రసన్న అంటే మీరు అన్నట్లుగా బ్రతికుండే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా నేలను ఢీకొట్టిన వెంటనే ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ వచ్చినట్లుగా కూడా మనకు విజువల్స్ కూడా వచ్చాయంటే దాన్ని బట్టి అర్థమవుతోంది ఎంత భారీ స్థాయిలో అక్కడ పేలుడు కూడా సంభవించిందో. మీరు అన్నట్లుగా అంటే ఒక లాంగ్ జర్నీ కావడంతో విమానం నిండుగా ఫ్యూయల్ నింపుకొని వెళ్తున్నారు కాబట్టి ఎక్స్ప్లోజన్ కూడా చాలా గట్టిగా జరిగిందనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. అంటే ప్రసన్న అంటే ఎంతమంది బ్రతికుండే ఛాన్స్ ఉండొచ్చు, చాలా మందిని కొంతమందిని ఆసుపత్రికి కూడా తరలించినట్లుగా కూడా కొన్ని విజువల్స్ బయటకు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు ఎక్స్ వేదికగా దీన్ని షేర్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఎంతమంది బ్రతికుండే అవకాశం ఉంది ప్రసన్న? అయితే విజయ్, ఏదైతే మనకు వీడియోలు బయటకు వచ్చాయో అది విమానం లోపల ఉన్న ప్రయాణికులవా లేకపోతే విమాన శిఖరాలు పడ్డటువంటి భవనాలలో ఉన్నటువంటి ప్రజలవా అనేది మాత్రం ఎవరికి తెలియదు ఇంకా. అయితే ఖచ్చితంగా మాత్రం చెప్పవచ్చు, ఎందుకంటే లాంగ్ జర్నీ విమానం అయ్యేసరికి ఫ్యూయల్ మాత్రము చాలా పెద్ద ఎత్తున విమానం నింపుకోవడంతో ఏదైతే ఏవియేషన్ ఫ్యూయల్ ఉందో అవకాట్ ఉందో అది అత్యంత పేలుడు సమర్థత ఉన్నటువంటి ఫ్యూయల్ కావడంతో ఎవరైతే బ్లాస్ట్ అవడంతో ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే ఆ బ్లాస్ట్ అవడం జరిగింది. దాంట్లో మాక్సిమం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రమాదాల బారిన అయితే చనిపోయిన వారి సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంటది, బతుకుండే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటది మాత్రం ఖచ్చితంగా నిపుణులు చెప్తా ఉన్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. సార్ మనకు బ్రేకింగ్ న్యూస్ అంతోంది. అమిత్ షా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లుగా సమాచారం అంతోంది. ఇక పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరినట్లుగా అప్డేట్ అందుతోంది. ఇక ప్రధాని కూడా ఈ అంశానికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఎయిర్ ఇండియా కూడా ఎక్స్ వేదికగా ప్రమాదాన్ని ధృవీకరించింది. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లుగా వెల్లడించింది. ప్రమాదంపై సమాచారం కోసం హాట్ లైన్ నెంబర్ 1800569144 ఏర్పాటు చేసినట్లుగా తెలిపింది. తమ సామాజిక మాధ్యమం ఎయిర్ ఇండియా వెబ్సైట్లో కూడా ప్రమాద వివరాలు అప్డేట్లు ఉంటాయని పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే తదుపరి ప్రకటన వెలువడే వరకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఆపరేషన్స్ను సస్పెండ్ చేశారు.